నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నరసాపురం ఎంపీ రఘురాం కృష్ణంరాజు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు? ఇటీవలే ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. కానీ ఇంతవరకు ఏ పార్టీలో చేరతారో ప్రకటన చేయలేదు. తాడేపల్లిగూడెం ప్రత్తిపాడు జెండా సభల్లో మాత్రం రఘురాం కృష్ణంరాజు పాల్గొన్నారు. అయితే ఆయన బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ ఇంతవరకు బీజేపీ నుంచి పొత్తు విషయంలో స్పష్టత అయితే లేదు. తప్పకుండా ఆ పార్టీ కలిసి వస్తుందని ఇటు టీడీపీ అటు జనసేన నమ్మకంగా చెబుతున్నారు. ఈ మూడు పార్టీల్లో ఏదో ఒక పార్టీలో చేరి రఘురామ పోటీ చేస్తారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ స్థానానికి రఘురాం కృష్ణంరాజు పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. గెలిచిన 6 నెలలకి వైసీపీ నాయకత్వంతో విభేదించారు. ఈ క్రమంలో రఘురాం రాజుకు ఇబ్బంది పెట్టడం, ఆయన ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడడం రివాజుగా మారింది. ఈ క్రమంలో ఆయనపై అనర్హత వేటు వేయడానికి వైసీపీ ప్రయత్నించింది. కానీ బీజేపీ అగ్రనేతలతో ఉన్న సన్నిహిత సంబంధాలతో రఘురాం కృష్ణంరాజు ఆ ప్రయత్నాలను అడ్డుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఎన్నికలు సమీపించడంతో వైసీపీకి రాజీనామా ప్రకటించారు. ఇక ఆ 3 పార్టీల్లో ఏదో ఒక పార్టీలో చేరి పొత్తులో భాగంగా నరసాపురం ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే తాజాగా టీడీపీ జనసేన బహిరంగ సభల్లో రఘురాం నేరుగా పాల్గొనడం విశేషం. అయితే రఘురాం కృష్ణంరాజు తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీగా పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇటీవల 94 మంది అభ్యర్థులను టీడీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తీవ్ర మదింపు తర్వాత సర్వేల ఆధారంగా ఈ ఎంపిక చేసినట్లు చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడు నరసాపురం పార్లమెంట్ స్థానం పరిధిలోనే ఇటువంటి సర్వే జరుగుతోంది. అందులో టీడీపీ అభ్యర్థులు 4 పేర్లు ప్రస్తావన వచ్చింది. అందులో మొదటి పేరు రఘురాం కృష్ణంరాజుదే. దీంతో ఆయన టీడీపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన చంద్రబాబుతో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారు. కొన్నేళ్లుగా చంద్రబాబు ఢిల్లీ వెడితే ఆయన వెంట కనిపిస్తున్నారు. బీజేపీతో పొత్తుకు రఘురాం కృష్ణంరాజు ఎంతగానో సహకరించినట్లు కూడా తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థి అయితే పొత్తులు కుదిరితే 3 పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు కుదురుతుందని, రఘురాం కృష్ణంరాజు మరోసారి ఎంపీ అవడం ఖాయమని తెలుస్తోంది. మొత్తానికైతే రఘురాం కృష్ణంరాజు టీడీపీలో చేరడంపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. అయితే తన రెబల్ చర్యలతో జగన్ కే ముచ్చమటలు పట్టించారు. అటువంటిది చంద్రబాబు పవన్లను సైతం ఒప్పించి తన చేరికకు మార్గం సుగమం ఎలా చేసుకుంటారన్నది అంతు చిక్కని ప్రశ్నగా మిగులుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.